హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు మనం కరివేపాకు అండ్ పచ్చిమిర్చి ఫ్లేవర్తో చికెన్ ఫ్రై చేసుకుందామండి. ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టి 4 స్పూన్ల ధనియాలు, హాఫ్ టీ స్పూను మిరియాలు, కొంచెం దాల్చిన చెక్క, 20 లవంగాలు, 8 యాలకులు, ఒక స్పూన్ జీలకర్ర అన్నీ వేసి డ్రై రోస్ట్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసి ఆనియన్స్ 2 ఆనియన్స్ వేసాను. కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుతాయండి. అవి వేగే లోపల మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకున్నాం. బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరి కొంచెం సేపు వేగనివ్వాలి. తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకొని ఉప్పు పసుపు వేసిన చికెన్ అండి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి పెట్టుకోవాలి. చికెన్ వేసి కలుపుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తర్వాత కారం వేసుకొని కలుపుకొని మళ్ళీ కొంచెం సేపు మగ్గనివ్వాలి. తర్వాత పచ్చిమిర్చి ఇలా చీలికలుగా చేసుకొని ఒక 6 నుంచి 7 పచ్చిమిర్చి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఈ టైంలో వేసుకుంటే. అది కొంచెం సేపు మగ్గిన తర్వాత చూడండి నూనె ఎలా పైకి తేలుతుందో. కూర రెడీ అయిపోయిందండి ఫ్రై. కొంచెం గరం మసాలా పొడి ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్నది 1 స్పూన్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత 1 మినిట్ అలా ఉంచి కొత్తిమీర కొంచెం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఈ చికెన్ ఫ్రై సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. టేస్టీగా ఉంటుంది. సాంబార్లోకి అలా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.